హాయ్ ఫ్రెండ్స్, సెప్టెంబర్ 22, 2025 నుంచి ఇండియాలో చాలా వస్తువులపై రేట్స్ తగ్గుతున్నాయి. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ జీఎస్టీ చాలా వరకు తగ్గిస్తోంది. ఏ వస్తువులపై ఎంత పర్సెంట్ జీఎస్టీ తగ్గుతుందో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా వినండి. ఇంతకుముందు 5%, 12%, 18%, 28% ఈ 4 స్లాబ్లు ఉండేవి. ఇప్పుడు కేవలం 5%, 18% ఈ 2 స్లాబ్లు మాత్రమే ఉంటాయి. ఇంకో స్లాబ్ ఉంటుంది, అది ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం 40% జీఎస్టీ ఉంటుంది. ఏ వస్తువులపై ఎంతెంత జీఎస్టీ తగ్గించారో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసలు గవర్నమెంట్ ఈ వస్తువులపై జీఎస్టీని ఎందుకు తగ్గించిందో మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జీఎస్టీని తగ్గించడం వలన పేదలకు మరియు మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగం. ఎందుకంటే చాలా వస్తువులు ధరలు చాలా తగ్గుతాయి. పాలు, బట్టర్, పన్నీరు వీటిపై ఇంతకుముందు 12% ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు 5%కి తగ్గిస్తున్నారు. పాలకు సంబంధించిన వస్తువు ఒరిజినల్ వాల్యూ 100 రూపాయలు అనుకోండి, ఇంతకుముందు ట్యాక్స్ 12 రూపాయలతో కలిపి 112 రూపాయలకు వచ్చేది. 12 రూపాయలు ఎందుకు వచ్చిందంటే 12% ట్యాక్స్ కదా, అందుకు. ఇప్పుడు 12%ని 5% చేశారు, అంటే 5 రూపాయలు కాబట్టి మనకు 112 రూపాయల వస్తువు 105 రూపాయలకే వస్తుంది. ఇంకా కొన్ని పాల యొక్క ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులకు ట్యాక్స్ ఏమీ ఉండదు, 0%. అంటే దాని యొక్క ఒరిజినల్ వాల్యూ 100 రూపాయలు అనుకుంటే మనకి 100 రూపాయలకే వస్తుంది. ఇది సామాన్యులకు చాలా ఉపయోగం. మెడిసిన్స్కి ఇప్పుడు 5% ట్యాక్స్ ఉంటుంది. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ కొంతమంది తీసుకుంటారు కదా, వాటిపై 0 ట్యాక్స్. మనం డైలీ వాడుతుంటాం కదా, సబ్బులు, షాంపూలు, టూత్పేస్ట్లు, ఇలా డైలీ వాడే వస్తువులపైన ఇంతకుముందు 18% జీఎస్టీ ఉండేది, ఇప్పుడు అది 5%కి తగ్గించారు. మధ్యతరగతి వాళ్ళు ఎఫోర్డ్ చేయగలిగే కార్లు, బైక్స్ ఉంటాయి కదా, వాటి యొక్క జీఎస్టీ ఇంతకుముందు 28% ఉండేది, ఇప్పుడు వాటిని కూడా 18%కి తగ్గిస్తున్నారు. ఇప్పటికే మీరు చాలా న్యూస్లో వినే ఉంటారు, చాలా వరకు కంపెనీలు జీఎస్టీలు తగ్గడం వల్ల వాటి యొక్క రేట్లు కూడా తగ్గించామని అనౌన్స్ చేశాయి. ఇంతకుముందు టీవీల పైన 28% జీఎస్టీ ఉండేది, ఇప్పుడు 18%కి తగ్గించారు. ఇంతకుముందు ఏసీల పైన కూడా 28% జీఎస్టీ ఉండేది, ఇప్పుడు వాటిని కూడా 18%కి తగ్గించారు. కానీ మొబైల్స్ మీద ఇంతకుముందు 18% ఉండేది, అది అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ పైన ఇంతకుముందు 5% జీఎస్టీ ఉండేది, అది అలాగే కంటిన్యూ చేస్తూ 5% అలాగే ఉంచారు. సిగరెట్ల పైన ఇంతకుముందు 28% జీఎస్టీ ఉండేది, ఇప్పుడు కొన్నాళ్ళ పాటు 28%ని అలాగే కొనసాగించి ఫ్యూచర్లో ఇవి కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంతవరకు మీకు ఏ వస్తువులపైన ఎంతెంత జీఎస్టీని తగ్గించారు, వేటిపైన ఎంత జీఎస్టీని పెంచారు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఈ జీఎస్టీ రేట్లను సడన్గా ఎందుకు తగ్గించిందో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మన ఇండియా నుంచి వాళ్లకు వెళ్ళే వస్తువులపైన 50% టారిఫ్ని ఇంక్రీజ్ చేశాడు. దీనివల్ల మన ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళే వస్తువుల యొక్క అమ్మకాలు అనేటివి చాలా వరకు తగ్గిపోతాయి. దీనివల్ల ఇండియా యొక్క లాభం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇందుకోసమే ఇండియన్ గవర్నమెంట్ జీఎస్టీని తగ్గించింది. ఈ జీఎస్టీని తగ్గించడం వల్ల సామాన్య ప్రజలు ఒక వస్తువును మామూలుగా 100 మంది కొంటే ఈ జీఎస్టీని తగ్గించడం వలన 150 మంది కొంటారు. ఇప్పుడు మన దేశం యొక్క లాభం కూడా పెరుగుతుంది. అక్కడ 50% టారిఫ్ని ఇంక్రీజ్ చేసినందువల్ల మనకు ఏదైతే నష్టం వచ్చిందో అది ఇక్కడ లాభం ఎక్కువ రావడం వల్ల అది కవర్ అవుతుంది. దీనికోసమే ఇండియన్ గవర్నమెంట్ జీఎస్టీ రేట్లను ఇప్పుడు సడన్గా తగ్గించింది. ఇప్పుడు ఇండియాలోని ప్రజలు ఎక్కువ వస్తువులు కొనడం వల్ల మనకి ఎక్కువ వస్తువులు అవసరం పడతాయి, కాబట్టి ఆ వస్తువులను తయారు చేయడానికి జాబ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా మనకు ఒక ఉపయోగకరం. ఇప్పుడు ట్రంప్ 50% మన ఎగుమతులపై టారిఫ్ ఇంక్రీజ్ చేశాడు కాబట్టి మన యొక్క ఎగుమతులు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ వస్తువులు ప్రైస్ పెరుగుతాయి కాబట్టి అక్కడ ఉన్న జనాలు మన యొక్క వస్తువులను కొనడం తగ్గిస్తారు. కాబట్టి మన వస్తువులు తక్కువ అమ్మబోతాయి కాబట్టి మనకు అక్కడి నుంచి డాలర్లు తక్కువ వస్తాయి. తక్కువ డాలర్లు రావడం వలన మన డాలర్లకు డిమాండ్ పెరిగిపోయి దాని యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది. దీని వలన మనం ఎక్కువ రూపాయలు ఇచ్చి మనం డాలర్ని కొనాల్సి వస్తుంది. సపోజ్కి ఇప్పుడు డాలర్ వాల్యూ 83 రూపాయలు ఉంటే ఒకవేళ డాలర్కు డిమాండ్ పెరిగితే మనం 88 రూపాయలు ఇచ్చి మనం డాలర్ను కొనుక్కోవాలి. దీని వలన
మనకి రూపాయి వాల్యూ అనేది బలహీనపడుతుంది. సో ఈ నష్టాలన్నీ మనం భరించాలంటే ఈ జిఎస్టీని డిక్రీజ్ చేయవలసి వస్తుంది. అందుకే ఇండియన్ గవర్నమెంట్ జిఎస్టీలను తగ్గించింది. ఇప్పుడు ట్రంప్ మన దేశంపై టారిఫ్ని ఇంక్రీజ్ చేయడం వల్ల యుఎస్ నుంచి వచ్చే వస్తువులపై కాకుండా వేరే దేశం నుంచి వచ్చే వస్తువులు కూడా మనకు రేట్లు పెరుగుతాయి. వేరే దేశం నుంచి మనకు ఏవైతే వస్తువులు వస్తాయో వాటిని మనం ఎక్కువ రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఎందుకంటే వేరే దేశానికి మనం డాలర్లలోనే చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మన రూపాయి వాల్యూ పడిపోయింది కదా, కాబట్టి 88 రూపాయలు ఇచ్చి మనం ఒక డాలర్ని కొంటున్నాం. ఇప్పుడు వాళ్ళకు కూడా డాలర్లోనే చెల్లించాలి కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు 83 రూపాయలు చెల్లించే వాళ్ళం, ఇప్పుడు 88 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి వేరే దేశం నుంచి వచ్చే వస్తువులపై కూడా మనకు రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ సాల్వ్ కావాలంటే మన యొక్క జిఎస్టీ రేట్లు తగ్గించాలి.